మనం చూసుకున్నట్లయితే మరో రైల్లో భారీగా దోపిడీ దొంగల బీభత్సం అయితే సృష్టించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైల్లోకి 5గురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను కూడా దొంగలైతే ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్ప్రెస్కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివార్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిలిపారనమాట. ఆ సమయంలోనే దుండగులు ఈ రైల్లోకి అయితే 10 బోగిల్లో దోపిడీకి అయితే పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో మొన్న చూసుకున్నట్లయితే 2 రైళ్ళు, గోదావరి రైలు, అదేవిధంగా మరొక రైల్లో 2 రైల్లో కూడా ఇలాగే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ రైల్లో ఇక్కడ తిరుపతిలోనైతే బీభత్సం సృష్టించడం జరిగిందనమాట. ఇక్కడ అనంతపురం దగ్గర, గుత్తి దగ్గర. సో ఈ విధంగా రైతుల్లో ప్రయాణించే వారైతే వణికిపోతున్నారన్నమాట. ఏపీలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఏపీలో రైలు ప్రయాణాలు అంటేనే వణుకైతే పుడుతుంది ఒక్కొక్కరికైనా. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.